నేడు మొహరం పర్వదినం సందర్భంగా నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు రొట్టెల పండుగను మైనారిటీ సోదరులు జరుపుతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షహీద్ దర్గాలో వేడుకలు జరుపుతున్నారు. భక్తులు కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించింది. నేడు మొహరం పర్వదినం సందర్భంగా నెల్లూరులో రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. నేటి నుంచి 11వ తేదీ వరకు రొట్టెల పండుగను మైనారిటీ సోదరులు జరుపుతున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారా షరీఫ్ దర్గాలో వేడుకలు జరుపుతారు. భక్తులు కోర్కెలు తీరాలని స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకునేందుకు 20 లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భారీగా తరలివచ్చే భక్తులకు ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత, ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారు. చెప్పండి సాగర్. సర్వమతాలకు ప్రతీదిగా చెప్పుకునే రొట్టెల పండుగ స్వర్ణాల చెరువులో మొదలైంది. నెల్లూరు నగరంలో 4 రోజుల పాటు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 4 రోజుల పాటు ఈ స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల పండుగ అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రొట్టెల పండుగని ఇప్పటికే రాష్ట్ర పండుగ ప్రకటించడం జరిగింది. రొట్టెల పండుగ యొక్క ప్రాశస్త్యం కూడా చూసుకుంటే ఇప్పటికే రొట్టెల పండుగకి దశాబ్దాల చరిత్ర ఉందని చెప్తున్నారు. శతాబ్దాల క్రితమే ఇది మొదలైనా కూడా దశాబ్దాల చరిత్ర అంటే 1930 నుంచి కూడా ఈ రొట్టెల పండుగ యొక్క ప్రాశస్త్యం దినదిన ప్రవర్తమానంగా అంటే ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం కూడా వృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కూడా రొట్టెల పండుగ యొక్క చరిత్ర చూసుకుంటే రొట్టెల పండుగ ఈరోజు మొహరం దినాల్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే మనం చూడవచ్చు కొన్ని లక్షల మంది కూడా ఈ రొట్టెల పండుగ వస్తారని చెప్పి ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి తగ్గట్లే ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. ముఖ్యంగా ఈ రొట్టెల పండుగ యొక్క ప్రాశస్త్యం చూసుకుంటే గతంలో ఆర్కాట్ నవాబ్ అనే ఈ ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఈ ఆర్కాట్ నవాబు భార్యకి ఆరోగ్య పరిస్థితులు కొంచెం బాగలేనప్పుడు ఈ ప్రాంతంలో రజకులు ఈ రొట్టెల చెరువు వద్ద బట్టలు ఉతుకుతున్న సమయంలో వారికి స్వప్నంలో ఒక దేవత కనిపించారు. ఈ రొట్టెల చెరువు వద్ద ఉన్న మట్టిని తీసుకెళ్లి రాజు యొక్క భార్యకి నుదుటికి పూస్తే మొత్తం కూడా నయమైపోతుందని చెప్పి వాళ్ళ స్వప్నంలో కనపడడం. ఇదే సమయంలో ఆర్కాట్ నవాబ్ కూడా ఒక ప్రకటన చేశారు. తమ భార్యకు బాగలేదని ఎవరైనా కూడా నయం చేస్తే భారీగా నగదు కూడా ఇస్తాం, లేదంటే ప్రతిఫలం ఇస్తామని చెప్పడంతో అప్పటికే ఈ విషయం ఒక స్వప్నంలో చూసిన రజకులు వెంటనే ఇక్కడ చెరువు వద్ద ఉన్న మట్టిని తీసుకెళ్లి ఆర్కాట్ నవాబ్ భార్యకి నుదుటిన పోయడం, ఆమె వెంటనే కూడా బాగైపోవడంతో వెంటనే కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళు దీనికి ప్రతిఫలంగా అక్కడ రొట్టెలు తీసుకొచ్చి చెరువు వద్ద వదలడం జరిగింది. సో ఈ చెరువు వద్ద రొట్టెలు వదిలిన తర్వాత అప్పటి నుంచి ఆర్కాట్ నవాబ్ భార్య ఆరోగ్యంగా ఉండడం, ఈ విషయం కూడా చుట్టుపక్కల అందరికి కూడా తెలియడంతో అప్పటి నుంచి కూడా రొట్టెలు వదులుతారు అని చెప్పి ఒక ఆనవాయితీ అప్పుడే మొదలైంది. అనంతరం కూడా ఈ రొట్టెలు వదిలేందుకు అక్కడ లోకల్గా నెల్లూరు కాదు, నెల్లూరు ప్రాంతం చుట్టుపక్కల ఇతర కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, తెలంగాణ చుట్టుపక్కల రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులైతే ఇక్కడ
నెల్లూరుకు రావడం జరిగింది బారా షాహిద్ దర్గాకి. బారా షాహిద్ దర్గా అంటే బారా అంటే 12 మంది యోధులు ఈ ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో వారికి ఇక్కడ ఒక యుద్ధం జరిగిందని వారి తలలో తెగిపోయినా కూడా ఆ మొండాలు ఇక్కడ చెరువు వద్దకు రావడం, వారు ఇక్కడ సమాధులుగా చెందడం, అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా కోరికలు నెరవేరుతుంటాయి. ఇక్కడ బారా షాహిద్ దర్గా ప్రాముఖ్యత సంతరించుకుంది. అలాగే స్వర్ణాల చెరువు కూడా అప్పటి నుంచి కూడా స్వర్ణాల చెరువు వద్ద ఈ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ఈ రొట్టెల పండుగలో రొట్టెలు నేటి కోరికలు కోరే వాళ్ళు రొట్టెలు పట్టుకుంటారు, కోరికలు తీరిపోయిన తర్వాత రొట్టెలు వెళ్తారు. ఇట్లా ముఖ్యంగా ప్రధానంగా గతంలో కేవలం కొన్ని రొట్టెలే ఉండేటి, అంటే సంతానం, సౌభాగ్యం, బిడ్డలు ఈ విధంగా కొన్ని రొట్టెలే ఉంటాయి. కానీ కాలానుగుణంగా మనుషుల కోరికలు పెరుగుతుంటాయి, ఈ రొట్టెలు కూడా పెంచడం జరిగింది. అవన్నీ కనుక్కునేదానికి కూడా ఘాటు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం ఒక్కొక్క ఘాటు వద్ద అంటే ఆ రొట్టెలు ఏదైతే వదులుతారో సంతానం రొట్టె, సౌభాగ్య రొట్టె అంటే ఒక్క ప్రత్యేక ఘాట్లు చేశారు. ప్రస్తుతం ఈ సుమారుగా 14 నుంచి 17 ఘాట్లు ఏర్పాటు చేశారంటే విదేశీయానం, చదువు, పెళ్లి, సౌభాగ్యం ఇలా అనేక రకాలైన రొట్టెలు కూడా వదులుతుండడం జరిగింది. ప్రస్తుతానికైతే సుమారుగా 10 లక్షల పైన భక్తులు వస్తారని చెప్పి ఇప్పటికే ఇక్కడ అధికారులందరూ కూడా అంచనా వేసి దాని తగ్గట్లు ఏర్పాటు చేశారు. సుమారుగా 1700 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. 70 కెమెరాలతో, సీసీ కెమెరాలతో పాటు సుమారుగా 12 డ్రోన్ కెమెరాలు 24 గంటల పాటు నిఘా ఉంచారు. అలాగే పోలీసులు ఇక్కడ ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు జరిగింది. అలాగే నెల్లూరు నగర మున్సిపల్ కార్యాలయంతో పాటు ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేసింది. అలాగే వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే బారికేడ్స్ పెట్టడం జరిగింది. పోలీసులు ఎక్కడా కూడా ఆ వాహనాలు అనుమతించకుండా దానికి తగ్గ పాసులు ఎన్నో ఉన్న వాటిని మాత్రం అనుమతిస్తున్నారు. అలాగే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పోలీసు నిఘా కెమెరాలు, అలాగే డ్రోన్ కెమెరాస్, సీసీ కెమెరాలతో పకడ్బందీగా 3 షిఫ్టులతో మొత్తం 1700 మందికి పైగా పోలీసులు, అంటే వివిధ ర్యాంకులు, ఇటు కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఎస్ఐలు, సిఐలు, అలాగే సుమారుగా 7 మంది డిఎస్పీలతో పాటు ఇక్కడంతా కూడా రావడం జరిగింది. దీంతో మనం ఇప్పుడు భక్తులు కూడా ఉన్నారు. కాన్సాయత్ హైదరాబాద్ से तेलुगु अच्छा तेलुगु नहीं आता। प्रॉब्लम है रोटिल पड़ने से क्या है आपका, क्या नमक क्या क्यों आया इधर, ये दरगाह को लिए क्या इम्पोर्टेंट क्या है रोटिल पंडगा, क्या बोलते हैं? तेलुगु नहीं आता। हिंदी में बोलो। रोटी किस लिए खाए, क्या मना था आपका? कितना हाँ साल से आए तू इधर? ये 4 साल से आवा 4 साल से आया तुमको पूरा इधर अच्छा 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 अच्छे है। अच्छा है। पूरा बिलीव है। क्या? ईसा है मेरा नाम। 4 साल से आ रहे हैं, रोटी खा रहे हैं, इनको फायदा हो रहा है। जो भी मन्नत कर रहे हैं ये लोग, हाँ ये आ रहे 4 साल से आ रहे हैं, ये लोग भी आ रहे हैं 4 साल से, रोटी खा रहे हैं। बोलो जो भी इनका मन्नत हो रहा है वो हो रहा है। अभी तो कंटिन्यू रोटी लेके आया ले तो रोटी देता है अभी? रोटी भी देता है, रोटी लेता भी। क्या रोटी क्या अभी इनका जो जो प्रॉब्लम्स है उसके लिए। इनका बोलो तुम्हारा बोलो मेरा इनका पूरा एक ही छो। ఓకే. ఇప్పుడు చెప్తున్నారు గత 4 సంవత్సరాలుగా రొట్టెల పండుగ వస్తున్నాం, తాము కోరిన కోరికలు చాలా తీరాయి, అలాగే కోరికలు వదిలేందుకు కూడా వచ్చాము, రొట్టెలు తీసుకునేందుకు కూడా వచ్చామని చెప్పి భక్తులు చెప్తున్నమాట. ఇదే క్రమంలో చరిత్ర కూడా చూసుకుంటే ఇప్పటికే గత సంవత్సరం ఇక్కడ సుమారుగా 5 నుంచి 10 లక్షల మంది పైన భక్తులు ఇక్కడికి వచ్చారు రొట్టెల పండుగకి. ఈ సంవత్సరం 10 నుంచి 12 లక్షల మంది పైనే భక్తులు వస్తారని చెప్పి వాటికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటికే రొట్టెల పండుగ ఈ రోజు ఉదయం మొదలైనప్పటి నుంచి కొన్ని వేల మంది బారా షాహిద్ దర్గా వరకు వస్తూ ఉన్నారు. ఈ సంఖ్య రాను రాను కూడా క్రమంగా పెరిగే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఇప్పటికే దీన్ని పర్యవేక్షిస్తున్నారు, కమాండ్ కంట్రోల్ వద్ద కూడా ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ ఆనంద్ కావచ్చు, నెల్లూరు నగర మున్సిపల్ కమిషనర్ వై ఓబులేష్ కావచ్చు, ఇలా అందరూ కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, సిటీకి సంబంధించిన అందరూ కూడా, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, రాజకీయ పార్టీ అందరూ కూడా ఈ రొట్టెల పండుగని సక్సెస్ చేయాలి, ప్రజలకు ఎటువంటి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడని చెప్పి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో భక్తులకి, మత సామరస్యాలకి ప్రత్యేకంగా జరిగే ఈ రొట్టెల పండుగ ఇప్పటికే ఘనంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. సో మొత్తం మీద చూడాలి, ఈ 4 రోజుల పాటు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యం, మళ్ళీ ఇక్కడ కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి, ఈ లోపాలు కూడా సరిదిద్దుకోవాలని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే కఠిన ఆంక్షలు, కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయంటే వచ్చే భక్తులకి పాసులు పెట్టాలి, లేదంటే బారికేడ్లు పెట్టాలి, లేదంటే చాలా దూరం నుంచి వస్తున్నారు. ఈ దూరం నుంచి అంటే సుమారుగా ఇక్కడ నుంచి రొట్టెల చెరువు వద్దకు వెళ్ళాలంటే సుమారుగా 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ కూడా వృద్ధులు ఉంటారు, లేదంటే చిన్నపిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కూడా నడిచి వెళ్ళాలంటే చాలా కష్టం. కాబట్టి వారికి ఏదైనా ప్రత్యేక సౌలభ్యాలు అంటే చిన్న ఒక సపరేట్ వాహనాలు కావచ్చు, లేదంటే వీల్ చైర్ అలాంటివి కల్పిస్తే భక్తులకు అసౌకర్యం ఉండదు. లేని పక్షంలో అనేక మంది వృద్ధులు, చిన్నపిల్లలు కూడా ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోవాలంటే, లేదంటే రొట్టెల చెరువు వద్దకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు. కాబట్టి వాళ్ళకి కొన్ని ఫెసిలిటీ కల్పించాలి. అలాగే ముఖ్యంగా భక్తుల పాలిట ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, లేదంటే మిగతా అందరూ కూడా కాస్త మర్యాదగా మెలుగుకోవాలని చెప్పి కూడా ఇక్కడ కొంత భక్తులు చెప్తున్నమాట. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఇవన్నీ మెరుగుపరుచుకుంటూ అధికారులు వచ్చే భక్తులకి ఎటువంటి మరొక భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాసాయి సార్ ఒక 1 మినిట్ తెలుగా ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? మేము రాజమండ్రి నుంచి వస్తాం। రాజమండ్రి సార్ ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు? మేము గత 4-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలుగా. ఇక్కడ ఏంది రొట్టెల పండుగ యొక్క ముఖ్యంగా ప్రాధాన్యత ఏమనుకుంటున్నారు? ఇక్కడ మనం అనుకున్నవి ఏమైనా జరుగుతాయండి, అంటే పెళ్ళిళ్ళు కానీ, జాబ్ కానీ, ఓకే అలాగా
మనకి ఏమన్నా మీరు కోరికలు ఉంటే అన్ని నెరవేరుతాయి ఇక్కడ. ఎప్పుడైనా రొట్టెలు వదులున్నారా? కోరికలు ఏమైనా తీరినాయా? అవునండి, అవునండి, ఓకే. అవును. ఎన్ని సంవత్సరాలు గట్ట వస్తున్నారు మీరు? మేము 5 సంవత్సరాలుగా 5 వస్తున్నాం. సంవత్సరాలు. మీరు ఒక్కరే వచ్చా లేదంటే కుటుంబ సమేతంగా కుటుంబ వచ్చారా? సమేతంగా కుటుంబ వస్తున్నాం. సమేతం. ఎన్ని రోజుల పాటు ఉంటారు? ఇక్కడ అంటే ఇక్కడ చూసుకుంటాం, తర్వాత నెల్లూరు దర్గాకి వెళ్తాం, ఓకే. అలాగే రహమతాబాదు ఓకే. ఇవన్నీ తిరుగుతామండి. ఎలాగ చాలా దూరం నుంచి వస్తున్నాం కాబట్టి ఇవన్నీ కవర్ చేసి వెళ్తాం మేము. ఇప్పుడు గతంలో తెలంగాణ నుంచి వచ్చారు, ఇప్పుడు రాజమండ్రి నుంచి వచ్చారు. ముఖ్యంగా కూడా ఇక్కడ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత పక్కనే ఉన్న ఏఎస్పేట అనసముద్రంపేటలోనే ఏఎస్పేట రహమతుల్లా దర్గా అంటారు, అక్కడ కూడా దర్శనం చేసుకుంటారు. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలు కూడా దర్శనం చేసుకుని వెళ్తాం. సుమారుగా 4-5 రోజుల పాటు ఇవన్నీ చూసుకుని వెళ్తామని చెప్పి రాజమండ్రి నుంచి వచ్చిన ఒక యాత్రికులు కూడా చెప్తున్నారు. సో కులమతాలకు అతీతంగా ఇటు హిందూ కావచ్చు, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా ఇక్కడికి వస్తారు. అందరూ కూడా వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా రొట్టెలు వదిలే ఆనవాయితీని అయితే కొనసాగిస్తున్నారు. చూడాలి మరి వీళ్ళంతా కూడా నమ్మకం మీద ఇవన్నీ జరుగుతాయి కాబట్టి, భక్తులు నమ్ముతున్నారు కాబట్టి, ఈ కోరికలను తీరుతున్నాయి కాబట్టి రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం కూడా రాను రాను మెరుగ్గా జరుగుతుంది చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాగర్.